హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీకి సంబంధించి ఏది మొదలైనా కూడా పిఠాపురం నుంచే మొదలవ్వాలి. ఎందుకు అంటే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాబట్టి. అయితే ఆయన ఏ ఏరియాలో అయితే తనని కన్న బిడ్డలాగా హక్కున చేర్చుకున్నారో ఆ ఏరియాకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా ఉండాలి. అలాగే ఆ ఏరియాలో ఎవరికి కూడా ప్లాస్టిక్ అనే దానికి ఎక్కువగా అసలు ప్లాస్టికే కనిపించకూడదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ పిఠాపురంలో రాబోయే సెప్టెంబర్లో నెలలో రాబోయే వినాయక చవితికి సంబంధించి ఇప్పటి నుంచే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడా యూజ్ చేయకుండా, ఎలాంటి ప్లాస్టిక్ని వినాయకులలో యూజ్ చేయకుండా మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకులని మాత్రమే ముందుకు తీసుకువెళ్ళాలి, మట్టి వినాయకులని మాత్రమే పూజించాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటు యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ మాట విన్నప్పటి నుంచి అందరూ కూడా వా అనే అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరం స్టార్ట్ చేశాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ప్లాస్టికే ఉండకూడదు అన్నట్టుగా అయితే మొత్తంకే ఎక్కడా బ్యాన్ కాలేదు. ఎందుకంటే ఎన్ని రాష్ట్రాలలో మన వినాయక చవితికి అసలు ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలుకే వాడకండి అని చెప్పినప్పటికీ కూడా మ్యాక్సిమం మనకి ఏదైతే మట్టి వినాయకులు ఉన్నాయో అవి కనిపిస్తాయి. బట్ ఎక్కువ మంది ఏంటంటే డిజైన్ ఉండాలి, దానిపైన అందంగా చిత్రీకరించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ అక్కడ పిఠాపురంలో స్టార్ట్ అయిన ఈ మార్పు మెల్లిమెల్లిగా అందరిలోకి పాకుతూ అది ఇంకా ముందుకు వెళ్ళింది అనేది అనుకోవచ్చు. ఇప్పుడు మెయిన్లీ మనం మాట్లాడుకోవాలి అంటే ప్రసాదాలకి సంబంధించి ఏపీ అనగానే దేవాలయాలకు కేంద్రీకరం అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా దేవాలయాలు ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో ఎన్నో పుణ్యస్థలాలు, అన్నిటికంటే ఎక్కువ తిరుపతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి పోతే సంతృప్తి పరిచే దేవాలయం కాదు. ఒక 100 సార్లు వెళ్ళినా ఇంకొకసారి వెళ్తే బాగుండే అనే అటువంటి ఫీల్ అయ్యేటువంటి దేవస్థానం అది. ఆ దేవస్థానంలోనే కాకుండా పిఠాపురంలో ప్రతి ఒక్క దేవాలయంలో ఏదైతే ప్రసాదం ఇస్తారో అది ప్లాస్టిక్ కప్పులలో ఇవ్వకుండా టాటాకు బుట్టలలో ఇవ్వాలి అని చెప్పేసి ఆయన న్యాచురల్గా దీనికైతే స్పందించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అటు పిఠాపురంలో ఈ చేంజ్ అనేది యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఇండియాలో నేనైతే మొత్తం వరల్డ్లో ఈ చేంజ్ రావాలి అని అంటాను. ఎందుకంటే ప్లాస్టిక్ ఎంతైతే తక్కువ చేయగలుగుతామో పర్యావరణాన్ని అంత కాపాడిన వాళ్ళం అవుతాం అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఎందుకంటే అటు 2 తెలుగు రాష్ట్రాలలో ఏపీ ఏదైతే ఉందో మంచి గ్రీనరీ సిటీ, అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఇంకా బెటర్గా చేయాలి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెయిన్లీ ఏపీలో పిఠాపురం దగ్గర స్టార్ట్ అవ్వబోతున్న న్యాచురల్ గణపతి అండ్ అలాగే ప్లాస్టిక్ వాడని గణపతి అండ్ అలాగే ప్రసాదాలకు సంబంధించి ఎలాంటి ప్లాస్టిక్ వాడని ఏపీగా పిఠాపురం అయితే నిలవబోతుందని చెప్పొచ్చు. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.